మేడారం మహాజాతరలో పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేడారం వెళ్లే భక్తులకు జియో ట్యాగ్ వేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా జిల్లాల నుంచి మేడారం వెళ్లే వారికి బస్టాండ్లో జియో ట్యాగ్ వేస్తున్నారు. పలు చోట్ల కాలేజీ స్టూడెంట్స్, ఎన్సీసీ అభ్యర్థులు ట్యాగ్ వేసే విధుల్లో పాల్గొంటున్నారు. షిఫ్టుల వారీగా బస్టాండుల్లో ప్రయాణికులకు ట్యాగ్ వేస్తున్నారు. క్యూఆర్ కోడ్తో తప్పిపోయిన పిల్లలను, వృద్ధులను ఎక్కడున్నా వెంటనే తెలుసుకునే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే వి సురక్ష. ఇదేంటి అంటే మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్లస్ మన ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో వాళ్ళతో పాటుగా మా వొడాఫోన్ ఐడియా కంపెనీ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జాతరలో చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి అక్కడ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తప్పిపోతే వాళ్ళు తప్పిపోయిన క్షణంలో ప్యానిక్ అవుతారు, భయాందోళనకు గురై వాళ్ళకి సరైన డీటెయిల్స్ చెప్పలేకపోతారు. సో దానికోసం ఏంటంటే ఈ వొడాఫోన్ ఐడియా కంపెనీ మన ఆర్టీసీ వారితో పోలీస్ శాఖతో మన వి సురక్ష అని ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుందండి. దీనిలో ఏంటంటే మేము వాళ్ళకి సంరక్షకుని ఫోన్ నెంబరు ప్లస్ వాళ్ళ డీటెయిల్స్ అలాగే ఆ పాప యొక్క నేమ్ మేము ఇందులో చేసి ఆన్లైన్లో పొందుపరుస్తాం. సో ఇది తప్పిపోయిన తర్వాత అక్కడ పిల్లలు ఎవరైనా అక్కడ మాకు కొంతమంది మేడారం జాతరలో అక్కడ కొంతమంది సిబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ దాని గురించి అవగాహన ఉంటుంది. వాళ్ళ క్యూఆర్ని స్కాన్ చేయగానే మేము ఇక్కడ ఆన్లైన్లో చేసిన ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ ఫాదర్ నేమ్ అవన్నీ డిస్ప్లే అవుతాయి. దాంతో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చెప్తే వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. ఇక్కడ మనకు ఏంటంటే రిస్ట్ బ్రాండ్ అనేది చిన్నపిల్లలకు వేయడం వల్ల పోలీస్ శాఖ తర్వాత ఆర్టీసీ సిబ్బంది వొడాఫోన్ ఐడియా ఇప్పుడు టైఅప్ అయ్యి, ఇంతకుముందు ఇది ఎప్పుడూ లేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఇది వొడాఫోన్ ఐడియా ఒక క్యూఆర్ కోడ్ అనేది తయారు చేయడం వల్ల ఇంతకుముందు వెళ్ళిన భక్తులు చిన్నపిల్లలు తప్పిపోయి దొరకడం వల్ల భక్తులు వాళ్ళ పేరెంట్స్ కానీ తర్వాత వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎంతో సంతోషం.